హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. ఈరోజు మనం చెన్నైలో కొత్తగా ఓపెన్ చేసిన వండర్లాని అయితే విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ టికెట్ ప్రైస్ ఎలా ఉంది, ఇక్కడికి రీచ్ అవ్వడం ఎలా, అసలు లోపల రైడ్స్ ఎలా ఉంది, మనకి బెంగళూరు వండర్లా లాగా హైదరాబాద్ వండర్లా లాగా అంత బాగుందా లేదా, అసలు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ రీచ్ అయిపోయాను. ఇక్కడికి ఎలా రావాలి ఏంటని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిలో ఆ టికెట్ గురించి కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే మళ్ళీ నేను వాటికి రిప్లై ఇస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా రైడ్స్ గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. ఇంకా దీని టికెట్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేయండి. ఇంకోటి ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంటని చెప్పి చాలా మంది డౌట్ రావచ్చు. ఫాస్ట్ ట్రాక్ అంటే ఏం లేదు భయ్య, మనకి విఐపి దర్శనానికి ఫస్ట్ ప్రియారిటీ ఎలా అయితే ఇస్తారో ఇక్కడ కూడా ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇస్తారనమాట. ప్రతి ఒక్క రైడ్ దగ్గర ఎక్కువసేపు లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందువల్ల కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి అంటే ఇది ఇంక్లూడ్ జిఎస్టీతో ఫైనల్ ప్రైస్. కానీ చాలామంది ఏంటంటే ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఇక్కడ 1500 చూపిస్తుంది, ఇక్కడ ఏంటంటే 1700 1800 చూపిస్తుంది చెప్పి డౌట్ పడుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ వితౌట్ జిఎస్టీతో చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీరు 2 days బిఫోరే కానీ బుక్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. సో అది కూపన్ కోడ్ అప్లై చేసుకోండి. తర్వాత మనం బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే వాట్సాప్కి ఒక క్యూఆర్ కోడ్ అయితే పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మనం జస్ట్ స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ 2 బెనిఫిట్స్ వల్ల మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, డైరెక్ట్గా తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా కూడా. ఇంకో విషయానికి వస్తే 85 centimeters కంటే బిలో ఉన్న కిడ్స్కి అయితే ఎంట్రీ ఫ్రీ, వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. తర్వాత ఎవరైనా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకొస్తామంటే ఇక్కడ బ్యాగ్ చెకింగ్ ఉంటుందన్నమాట. సెక్యూరిటీస్ చెక్ చేసిన తర్వాత మీ బ్యాగ్లో ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ ఉంటే దాన్ని తీసేసి ఇక్కడ వేసేస్తారు. అది చెక్ చేసుకోరండి. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడైతే లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అయితే ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట వాట్సాప్ త్రూ. ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ మనం స్కాన్ చేసి డైరెక్ట్గా లోపలికి అయితే వచ్చేయచ్చు. ఇంకోటి ఇక్కడ మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్ వచ్చేసి ఒకవేళ మీరు నార్మల్ టికెట్ కానీ బుక్ చేసుకుంటే అది ఫాస్ట్ ట్రాక్గా అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఫాస్ట్ ట్రాక్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ట్యాక్స్ అయితే ఇస్తారు. ఆ ట్యాక్స్ అయితే మనం వేసుకుని వెళ్ళాలి. ఒకవేళ నార్మల్ టికెట్ అయితే ఆన్లైన్ త్రూ బుక్ చేసుకుని ఉంటే అవసరం లేదన్నమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. ఒకసారి లోపలికి ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నిజంగా లోపల చాలా బాగా అయితే చేస్తున్నాం. ఇంకా వర్క్ జరుగుతూ ఉంది, బయట కూడా వర్క్ జరుగుతూ ఉంది. కొత్తగా రీసెంట్గా ఒక 2 weeks or 3 weeks బిఫోరే ఇది ఓపెన్ చేసింది. సో ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు అక్కడక్కడ. ఇంకోటి క్రిస్మస్ డే రోజు కరెక్ట్గా 25th ఈరోజు వచ్చాను కాబట్టి మొత్తం ఇక్కడ క్రిస్మస్ ఎన్విరాన్మెంట్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకునేసి తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే ల్యాండ్ రైడ్స్ అంటే డ్రై రైడ్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వాటర్ రైడ్స్ అండ్ లాకర్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటంటే బ్యాగ్ పెట్టేసి ల్యాండ్ రైడ్స్ అన్ని కవర్ చేస్తాం. మ్యాక్సిమం ఏదైనా మెయిన్ రైడ్స్ పెద్ద రైడ్స్ ఉండి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే ఎక్కడానికి ట్రై చేస్తాను. లేదంటే ఏమేమి రైడ్స్ ఉన్నాయి ఎలా ఉందని చెప్పి మీకు చూపిస్తాను. ఫస్ట్ వెళ్ళి బ్యాగ్ పెట్టేసి ల్యాండ్ రైడ్స్ కడికి వెళ్ళిపోతాం పదండి. లాకర్లో బ్యాగ్ అయితే పెట్టేసాం. బ్యాగ్ అయితే పెట్టే అంత స్పేస్ అయితే ఉంది. లాకర్ చాలా పెద్దదిగానే ఉంది. ఇంకా లాకర్ ప్రైస్ విషయానికి వస్తే 400 rupees అయితే మన దగ్గర తీసుకుంటారు. 350 rupees లాకర్ ఛార్జ్, 50 rupees వచ్చి డిపాజిట్ ఛార్జ్ అనమాట. అంటే మనకి ఒక వాచ్ లాగా ఇస్తారనమాట, హ్యాండ్ బ్యాండ్. ఆ హ్యాండ్ బ్యాండ్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే మనకి 50 rupees రిటర్న్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళకి. ఈ రైడ్ పేరు మ్యావ్రిక్. మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లోనే మనకి మ్యావ్రిక్ అని చెప్పేసి ఒకటి, తర్వాత పైరేట్ షిప్ అనేసి ఒకటి, 2 ఉన్నాయి. తర్వాత రైడ్ వచ్చేసి డ్రాప్ జోన్, లిటిల్ బిట్ ఫ్రీ ఫాల్ లాంటిది ఇది.
తర్వాత రైడ్ మనకి జీ ఫాల్, అంటే దీన్ని ఫ్రీ ఫాల్ అని కూడా అంటారు. ఒక్కొక్క రైడ్కి ఒకసారి చూడండి ఎంతెంత క్రౌడ్ ఉన్నారో. నేను వచ్చింది పబ్లిక్ హాలిడే, క్రిస్మస్ డే వచ్చింది కాబట్టి ఈ విధంగా క్రౌడ్ ఉన్నారు. ఇలాంటి పబ్లిక్ హాలిడేస్ లేదంటే వీకెండ్స్లో వస్తే ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడం బెటరు. ఇది నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తా. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఈ ఫ్రీ ఫాల్ దీని ఇక్కడ జీ ఫాల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. ఫ్రీ ఫాల్ దీనికోసం 1.5 hour వెయిట్ చేసాం. జస్ట్ 1.5 minute మనకైతే రైడ్ ఉంటుంది. ఆ 1.5 minute కోసం 1.5 hour వెయిట్ చేసాం అనమాట. నెక్స్ట్ రైడు మెయిన్ రైడు, అసలు వండర్లా అంటే రోలర్ కోస్టర్. ఇక్కడ రోలర్ కోస్టర్ని టంజోరా అని పిలుస్తారు. ఈ టంజోరాని ఎక్కడానికి 60 minutes నుంచి 30 minutes, అంటే ఒక్కొక్క లైన్ క్రాస్ చేయడానికి అంతంత టైం పడుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి, 2 ఉన్నాయన్నమాట. అంటే ఒక దాంట్లో మనుషుల్ని కూర్చోబెడుతూనే ఇంకో దాన్ని అక్కడ రన్నింగ్లో పంపించేసమాట. అంటే అది మొత్తం రౌండ్ వేసుకొచ్చే లోపల ఇక్కడ మనుషుల్ని కూర్చోబెట్టి రెడీగా పెట్టుకుంటారు. మనకి బెంగళూరు వండర్లాలో అలా కాదు. ఒకసారి మనుషుల్ని ఎక్కించిన తర్వాత అది మొత్తం తిరుక్కొని వచ్చిన తర్వాత దాంట్లోనే మళ్ళీ మనుషులు ఎక్కించాలి. బట్ ఇక్కడ అలా కాదు, బాగుంది ఇది. ఇప్పుడు ఎక్కింది వచ్చేసి టంజోరా దాని పేరు, బట్ రోలర్ కోస్టర్. బెంగళూరు వండర్లా కంటే ఇదే బాగుంది. వచ్చిన వాళ్ళు ఇదైతే అస్సలు మిస్ అవుతుందని నిజం చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ సూపర్. బెంగళూరు వండర్లా కంటే కూడా చెన్నై వండర్లాలో ఈ రోలర్ కోస్టర్ సూపర్గా ఉంది.
కొన్ని రైడ్స్ అయితే మనకి బెంగళూరు వండర్లో లేవు, అలాంటి రైడ్స్ కూడా కొన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చినారనమాట. మీరు వచ్చిన తర్వాత మీకే అర్థమవుద్ది. అంటే ఒకవేళ బెంగళూరు వండర్లోకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడికి కొన్ని రైడ్స్ అయితే డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకోటి అంటే ఇక్కడ ఉంది చూడండి, జైంట్ వీల్ లాగా. ఇదైతే ఇంకా రన్నింగ్ అదే స్టార్ట్ చేయలేదు, ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. కొన్ని అయితే ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నాయి, బట్ అయితే స్టార్ట్ చేసేసారు. అడల్ట్ రైడ్స్ అన్ని కవర్ చేశాను, మీకు చూపించాను నేనైతే అనుకున్నా. మెయిన్ రైడ్స్ అయితే నేను ఎక్కాను, మ్యాక్సిమం అన్ని మీకు చూపించాను. ఇప్పుడు చిల్డ్రన్స్ రైడ్స్ ఎలా ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇదంతా కిడ్స్ రైడ్స్ ఉన్న ఏరియా అనమాట. ఇక్కడంతా మీరు కిడ్స్ని తీసుకొస్తే ఒకే దగ్గర మనకి రైడ్స్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చి కిడ్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా కిడ్స్ రైడ్స్ కూడా చూపించేసాను, అడల్ట్ రైడ్స్ కూడా చూపించేసాను. కాబట్టి ఇప్పుడు వాటర్ రైడ్స్ ఎలా ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను పదండి. డ్రెస్ కోడ్ అయితే చేంజ్ చేస్తున్నాయి సార్. ఇప్పుడు వాటర్ రైడ్స్ ఇంకొక 1 అవరే ఉంది, తర్వాత వండర్లా క్లోజ్ చేసేస్తారు. చెప్పాను కదా, ఒక్కొక్క డ్రై రైడ్ దగ్గర మనకి 1 అవర్ 1.5 అవర్ పడుతూ ఉంది. అందువల్ల అవన్నీ కవర్ చేసుకొచ్చేటప్పుడు ఇప్పుడు 4:30 అయిపోయింది టైము. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతవరకు కవర్ చేయగలుగుతానో అన్నీ నేనైతే మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఎక్కడానికి నేను రైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే అన్నీ మీకు చూపిస్తాను. దగ్గర డ్రై రైడ్సే కాదు, వాటర్ రైడ్స్ దగ్గర కూడా గుంపులుగా ఉన్నారన్నమాట. ఒక్కొక్క రైడ్ కంప్లీట్ చేయడానికి వాటర్ రైడ్ అయితే 1/2 అవర్ పడుతూ ఉంది. ఆల్రెడీ 5:15 టైము. రైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయింది. రైన్ డ్యాన్స్ చూసుకొచ్చి తర్వాత వేవ్ పూల్ కాడికి వెళ్ళేసి మ్యాక్సిమం ఇక్కడ కొన్ని టొర్నాడో, డ్రాప్, స్క్రూ అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట. మెయిన్ టొర్నాడో అది మెయిన్ రైడ్ కాబట్టి వాటర్ రైడ్స్లో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏమి ఉన్నాయి మెయిన్ పెద్ద రైడ్స్, వాటర్ రైడ్స్, అవి చూపించేసి వేవ్ పూలు అండ్ రైన్ డ్యాన్స్ కాడికి వెళ్ళిపోదాం.
వేవ్ పూల్ కూడా కంప్లీట్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది, ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ లైట్స్ అన్ని ఆన్ చేసేసారు. ఇక్కడ వేవ్ పూల్ 2 ఉన్నాయి, ఒకటి ఫ్యామిలీ కోసం, ఇంకోటి ఓన్లీ ఎవరైనా జెంట్స్ వచ్చుంటే వాళ్ళ కోసం అని చెప్పేసి 2 వేవ్ పూల్స్ అయితే పెట్టారనమాట. మొత్తానికి అన్నీ కవర్ చేసేసాను. ఇప్పుడు వెళ్ళేసి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకునేసి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. డ్రై రైడ్స్ కంప్లీట్ చేసేసాను, వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసేసాను అండ్ ప్రతి ఒక్కటి మీకు చూపించాను అయితే అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లోని వీడియోలో 1 minute 50 seconds దగ్గర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ స్కిప్ చేస్తుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అలాగే లాకర్ గురించి కూడా చెప్పాను నేను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి. లాకర్ వచ్చేసి 400 రూపీస్ అయితే పే చేస్తే మనకి 50 రూపీస్ అయితే డిపాజిట్, 350 రూపీస్ రెంట్ అనమాట. మనం ఈ విధంగా హ్యాండ్ బ్యాండ్ ఇస్తారు, అది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే మనకి 50 రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారు వాళ్ళు. బ్యాగ్ అయితే పెట్టే అంత స్పేస్ ఉంది, చాలా పెద్దదిగా ఉంది. తర్వాత ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ అప్ అవ్వాలన్నా కూడా. తర్వాత వాష్రూమ్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొత్తది కాబట్టి అలాగే ఉండొచ్చు, బట్ ఏంటంటే వండలు అనేవాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకోటి మనం వాటర్ రైడ్స్ డ్రై రైడ్స్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డ్రెస్సింగ్కి అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా షవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపల చూపిస్తాను చూడండి. మనకి ఈ విధంగా షవర్స్ అయితే ఉన్నాయి అనమాట. మనం హెడ్ బాత్ చేసేసి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యేసి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా అర్జెంట్గా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా టాయిలెట్స్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి ఏదైనా ఇంజురీ అయితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి అవుట్ సైడ్ ఫుడ్ ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాక్ చెకింగ్ ఉంటుంది. సో అవుట్ సైడ్ ఫుడ్ని ఇక్కడ అలో చేయరు, ఎందుకంటే లోపల ఫుడ్ కోర్ట్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చైనీసు అండ్ ఇండియన్ తందూర్ ప్రతి ఒక్క టైప్ ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో అవుట్ సైడ్ ఫుడ్ ఎవరైనా తెచ్చుకునే ఉద్దేశం ఉంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలో చేయరనమాట. అండ్ ఇక్కడ మనం వాటర్ రైడ్స్లో డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటికి నుంచి తెచ్చుకోకపోయినా పర్లేదు, ఇక్కడ మనం పర్చేజ్ చేసుకునే దానికి కూడా లోపల అవైలబిలిటీస్ ఉన్నాయన్నమాట. డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ఉంది. బట్ అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలనుకుంటే మీరు తిరుపూరూర్ బస్ ఎక్కి ఇల్లలూర్ విలేజ్ ఆర్ తయ్యూర్ జంక్షన్ దగ్గర అని చెప్పేసి వాళ్ళకి బస్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్తే వాళ్ళు ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ సర్కిల్ దగ్గర దింపుతారనమాట. బస్ నెంబర్ 102X. అక్కడి నుంచి మీరు షేర్ ఆటో కానీ లేదా నార్మల్ ఆటో కానీ లేదా ఇక్కడ నుంచి ర్యాపిడో అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా అంటే నాకు తెలిసిన వరకు వర్త నేను అయితే చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే నా సజెషను ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడం బెటర్ అంట, ఎందుకంటే అన్ని రైడ్స్ కవర్ చేయొచ్చు. ఇది వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ టైంలో వస్తే, ఒకవేళ నార్మల్ డేస్లో వస్తే ఇంత క్రౌడ్ ఉండకపోవచ్చు, అప్పుడు అన్నీ కవర్ చేయొచ్చు. కానీ మీరు అన్నీ కవర్ చేయాలనుకుంటే మాత్రం మ్యాక్సిమం ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది బెంగళూరు వండర్లా అంత పెద్దదైతే కాదు, దానికంటే కొంచెం చిన్నదే. అక్కడ లేని రైడ్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్న రైడ్స్ కొన్ని ఇక్కడ మిస్ అయ్యాయి అనమాట. అక్కడికి ఇక్కడికి కొంచెం అయితే డిఫరెన్స్ అయితే ఉంది, బట్ వర్త్ అయితే చెప్పగలుగుతాను. ఇంకా మొత్తానికి ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని ప్రతి ఒక్కటి చూపించాను నేనైతే అనుకున్నా. ఒకవేళ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వర్త్ అనిపించుంటే వీడియో ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.